సెక్రటేరియట్లో చంద్రబాబు బాధ్యతల స్వీకరణ, మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసిన సీఎం. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ, ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ కీలక ఆదేశాలు, మండలిలో గట్టిగా పోరాడదామని పిలుపు. జగన్ ఫోటో ఉన్న స్కూల్ కిట్స్ పంపిణీకి ఇబ్బంది లేదు, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు. పవన్ కాళ్లకు నమస్కారం చేసిన లోకేష్, ప్రమాణ స్వీకారం తర్వాత చోటు చేసుకున్న ఘటన. రాజకీయ సన్యాసం చేస్తానన్న మాట వాస్తవం, నా సవాల్ ఎవరూ స్వీకరించలేదు అన్న మాజీ మంత్రి అనిల్. చంద్రబాబు కేబినెట్లో ఉన్నత విద్యావంతులు, మంత్రివర్గంలో డాక్టరేట్లు, లాయర్లు, ఇంజనీర్లు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వైఎస్ జగన్, దాడులకు గురైన బాధితులను పరామర్శించనున్న జగన్. విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్, కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు. ఏపీలో జరిగే దాడులపై ఢిల్లీలో ఫిర్యాదు, గెలుపు ఓటములు సహజం అన్న వైవి సుబ్బారెడ్డి. జగన్ గురించి మాట్లాడడం ఇంకా వేస్ట్, కీలక వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజు. కడప జిల్లా బద్వేల్లో అగ్ని ప్రమాదంలో సాయి కుమార్ అనే యువకుడు మృతి. గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన కార్యకర్తల సంబరాలు, 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కుల చెల్లింపు. హైదరాబాద్లో చల్లబడ్డ వాతావరణం, పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం. కేసీఆర్పై ఈడీ కేసు నమోదైంది, కీలక వ్యాఖ్యలు చేసిన రఘునందన్ రావు. నీట్ పరీక్షపై సుప్రీంకోర్టులో విచారణ, తదుపరి విచారణ జూలై 8కి వాయిదా. ఖమ్మంలో పర్యటించిన 4 మంత్రులు, సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షించిన మినిస్టర్స్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సంతకం. రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు, ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు సీజ్. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ తల్లి, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. తెలుగు పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి, తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు. ఇటలీలో ప్రారంభమైన G7 సదస్సు, 5 రోజుల పాటు జరగనున్న G7 సదస్సు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో భయానక పరిస్థితులు, మెట్లపైనే కాలిపోయిన మృతదేహాలు.
T20 ప్రపంచ కప్లో నేడు రసవత్తర పోరు తలపడనున్న బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.